తెలుగు పాటకు తిలకము దిద్దిన పద కవితా పితామహుడు సప్తాద్రీశ్వర దాసుడు సంకీర్తనాచార్యుడు తాళ్లపాక వంశోద్భవుడు తత్వజ్ఞాన పారగుడు అన్నమాచార్యులు నీకయ్యాలపించినాడు వెంకటరమణ వినుమా ఈ సంకీర్తన అదివో అల్లదివో. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం. అన్నమాచార్యుల సంకీర్తనలు, వేదాల సారాలు, వీణానాదాలు, అందరికీ ఆహ్లాదాన్ని కలిగించే సంకీర్తన కుసుమాలు, ఆ స్వర ప్రసూనాల గానామృతమే అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం ఈ సంచికకు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల మృదంగ విభాగాధిపతిగా సేవలు అందిస్తున్న శ్రీ తిరుపతి మృదంగం సుధాకర్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాను. అలాగే విశిష్ట అతిథిగా విచ్చేసిన శతావధాని అవధాన బాలభాస్కర శ్రీ ఉప్పల ధడియం భరత్ శర్మ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్న గాయనీ గాయకులకు తమ ప్రతిభతో సంగీత సహకారం అందించబోతున్న మా సంగీత కళాకారులందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతున్నాను. భూలోక వైకుంఠమైన శ్రీవారి దర్శనంలో కలిగే మధురానుభూతిని వర్ణించడం సామాన్యుల వశం కాదు. అన్నమాచార్యుల వంటి మహాభక్తులకే అది సాధ్యం. భగవంతునికి భక్తునికి మధ్య జరిగే దివ్య అనుసంధానాన్ని పరమాత్మ జీవాత్మల సంయోగంగా మధుర భక్తి రూపంలో పలు శృంగార సంకీర్తనలను అన్నమయ్య రచించారు. ఆ కోవలోనే తగుదువమ్మ నీ వందపు మరు తండ్రికి అనే సంకీర్తనను మన అతిథుల అనుమతితో సాయి కృష్ణప్రియ అను నేను ఆలపించబోతున్నాను. తగుదువమ్మ నీ వందపు తండ్రికి ముగిదచ్చినమృతము మోవినుందిగాన తగుదువమ్మ నీ వందపు తండ్రికి ముగిదచ్చినమృతము మోవినుందిగాన తగుదువమ్మ. కొలది వెట్టగరాదు కోమలి నీ జవ్వనము కొలది వెట్టగరాదు ప్రేమమున మీద మీద పెరిగి గానా కోమలి నీ జవ్వనము కొలది వెట్టగరాదు ప్రేమమున మీద మీద పెరిగి గానా ఆమని నీ సింగారమంతయ దానరాదు ఆమని
భామని నీ సింగారమంతయతానరాదు వేమారు నీ చూపు వెళ్ళి విరిసిగాన తగుదువమ్మ నీ వందపు తండ్రికి ముగిదచ్చిన మృతము మోవినుందిగాన తగుదువమ్మ. భావమింక వర్ణించి పలుకరాదు వనితా నీ భావమింక వర్ణించి పలుకరాదు కొలని పాదములు చివురులుగానా వనితా నీ భావమింక వర్ణించి పలుకరాదు కొలని పాదములు చిగురులుగానా తనరు నీ భాగ్యము తలచనలవి కాదు తనరు నీ భాగ్యము తలచనలవి కాదు ఘనుడు శ్రీ వెంకటేశు కలసితివిగాన తనరు నీ భాగ్యము తలచనలవి కాదు ఘనుడు శ్రీ వెంకటేశు కలసితివి తగుదువమ్మ నీ వందపు తండ్రికి ముగిదచ్చిన మృతము మోవినుందిగాన తగుదువమ్మ నీ వందపు తండ్రికి ముగిదచ్చిన మృతము మోవినుందిగాన తగుదువమ్మ ఉత్సాహభరితంగా సాగుతున్న అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమంలో పాల్గొనేందుకు నాకు అవకాశం ఇచ్చిన ఆ పద్మావతి వల్లభునికి నమస్కరిస్తూ ఈ సంకీర్తనపై మన అతిథుల అభిప్రాయం తెలుసుకుందాం. ముందుగా భరత్ శర్మ గారు. అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని కొలవాలనేటటువంటి చక్కని సందేశాన్ని ఈ కీర్తనలో అందించారు. తగుదువమ్మ నీవు అందపు మరు తండ్రికి. మరుడు అంటే మన్మథుడు. మన్మథుడే ఎంతో సౌందర్యం కలిగినటువంటి వానిగా మనకు చెబుతూ ఉంటారు. ఇక ఆ మన్మథుడికే తండ్రి, ఆయనంత సౌందర్యవంతుడు. అలాగే తనరు నీ భాగ్యము తలచ నలవి కాదు ఘనుడు శ్రీ వెంకటేశు కలిసితిగాన. ఆ అమ్మవారి భాగ్యం కూడా ఇంత అంతా కాదు. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆమె కూడుకొని వక్షస్థలంలో విరాజిల్లుతూ అలమేలు మంగగా ప్రసిద్ధికెక్కింది. కాబట్టి ఆ అమ్మవారిని అయ్యవారిని కొలవడం ద్వారా మనకు ఇహపర సుఖాలన్నీ కూడా లభిస్తాయని చక్కని ఈ కీర్తనలో తెలియజేశారు. మీరు అంతే చక్కగా ఈ కీర్తనను ఆలపించి ఈ వేదికనే ఒక బృందావనంగా, ఆ బృందావనంలో విహరించే సారంగాలుగా మమ్మల్ని చేసినందుకు మీకు అభినందనలండి. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. సుధాకర్ గారు, ఈ సంకీర్తనపై మీ అభిప్రాయం తెలియజేస్తారా అండి? బృందావన సారంగి శాస్త్రీయ కర్ణాటక సంగీతానికి, హిందుస్థానీ సంగీతానికి చాలా భావపూర్వకమైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటి, భక్తి పారవశ్యంతో నిండిపోయేటటువంటి ఒక మంచి రాగాన్ని ఈరోజు ఆలపించారు. ప్రత్యేకించి శ్రీ జి బాలకృష్ణ ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలపాలి. వారు స్వరపరిచారు, చాలా ఆహ్లాదకరంగా పాడారమ్మా. మీకు మంచి ఆయురారోగ్య భోగభాగ్యాలు కలిగించాలని పరమాత్మను వేడుకుంటున్నాను, అమ్మవారిని వేడుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ్వర. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమంలోని తర్వాతి సంకీర్తన ఏమని చెప్పగవచ్చు నీతని ప్రతాపము. ఈ ఉత్సాహభరితమైన సంకీర్తనను ఆలపించడానికి మన ముందుకు వస్తున్నారు సుమనస్.
చెప్పగవచ్చును ఏమని చెప్పగవచ్చును ఈతని ప్రతాపము ఏమని చెప్పగవచ్చును ఈతని ప్రతాపము భూమిలో నారదాదులు పొగడే రీతని ఏమని చెప్పగవచ్చును ఈతని ప్రతాపము భూమిలో నారదాదులు పొగడే రీతని ఏమని చెప్పగవచ్చును ఈతని ప్రతాపము జొచ్చే పెనుకంభము పగిలే వెడలెనందులోన వీరసింహము పిడుగులు రాలజొచ్చే పెనుకంభము పగిలే వెడలెనందులోన వీరసింహము కడుపు చించి పేగులు దక్కన జంధ్యాలు వేసే పడే హిరణ్య దైత్యుడు పగదీరెనదివో కడుపు చించి పేగులు దక్కన జంధ్యాలు వేసే పడే హిరణ్య దైత్యుడు పగదీరెనదివో ఏమని చెప్పగవచ్చును ఈతని ప్రతాపము భూమిలో నారదాదులు పొగడే ఈతనిని ఏమని చెప్పగవచ్చును ఈతని ప్రతాపము శుభములు భువి నిండి తిరమాయ శ్రీ వెంకటదేవ సింహము సురలు తరబెట్టిరి శుభములు భువి నిండి తిరమాయ శ్రీ వెంకటదేవ సింహము గరిమ ప్రహ్లాదునిగాచే దాసుల రక్షించే పరసేనలు సమసే పగదీరెనదివో గరిమ ప్రహ్లాదునిగాచే దాసుల రక్షించే పరసేనలు సమసే పగదీరెనదివో ఏమని చెప్పగవచ్చును ఈతని ప్రతాపము భూమిలో నారదాదులు పొగడే రీతని ఏమని చెప్పగవచ్చును ఈతని ప్రతాపము ప్రహ్లాదవరదుని ప్రతాపాన్ని భక్తి భావనతో ఉత్సాహంగా ఆలపించావు సుమనస్. భరత్ శర్మ గారు, సుమనస్ పాడిన ఈ సంకీర్తనలోని సాహిత్యం గురించి మాకు తెలియజేస్తారా? ఇక్కడ అన్నమాచార్యుల వారు ఎంతో వీరరస పోషణ చేసేటటువంటి ఈ సంకీర్తనలో ఆ నరసింహస్వామి యొక్క తత్వాన్ని చాలా చక్కగా ఆవిష్కరించారు. ఏమని చెప్పగవచ్చు ఈతని ప్రతాపము. ఇక్కడ ప్రతాపము అన్నారు. శ్రీ మహావిష్ణువును సత్వగుణ సంపన్నునిగా వర్ణిస్తూ ఉంటారు అందరూ, శాంత స్వభావునిగా. కానీ ఇక్కడ ప్రతాపము అన్నారు. ఎందువల్ల ఆ ప్రతాపము వచ్చింది అనంటే,
దుష్టులైనటువంటి రాక్షసులను దైత్యులను సంహరించడానికి ఆయన ఆ వీర రసాన్ని పోషిస్తూ ఆ మహోగ్రమైనటువంటి ఆకారాన్ని స్వీకరించాడు. శ్రీ మహావిష్ణువు యొక్క ప్రతాపము నరసింహస్వామి యొక్క అవతారంలో తెలిసింది. పిడుగులు రాలజొచ్చే పెనుగంభము విగిలే, వెడలెనందులవుల వీర నరసింహము, కడుపు చించి పేగులు గక్కన జంధ్యాలు వేసే పడే హిరణ్య దైత్యుడు పగదీరెనదివో. అన్నమాచార్యుల వారు ఇక్కడ నరసింహస్వామి ఏ విధంగా ఆ హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు అనేటటువంటి దృశ్యాన్ని కళ్ళ ముందు సాక్షాత్కారం చేస్తున్నాడు. ఆ హిరణ్యకశిపుని ఎంతో పెద్దదైనటువంటి ఉదరాన్ని చీల్చి అందులో ఉండేటటువంటి పేగులనే తన కంఠహారాలుగా అలంకరించుకున్నాడట ఆ నరసింహస్వామి. ఎంత గొప్ప సాక్షాత్కారం! కాబట్టి అన్నమాచార్యులు మొదలైనటువంటి భక్త పరంపర అంతా కూడా ఆ వెంకటేశ్వర స్వామిని నిత్యము తమలో ఆరాధిస్తూ ఆ సమయంలో జరిగిన లీలలలో తాము కూడా పాల్గొన్నట్టుగా భావిస్తూ ఈ అద్భుతమైనటువంటి వర్ణనలు చేశారు. ఇక చివరికి వచ్చేసరికి సురలు జయవెట్టిరి శుభములు భువి నిండే, తిరమాయ శ్రీవేంకటదేవసింహము, గరిమ ప్రహ్లాదునిగాచే దాసుల రక్షించే. ఆయన ఎందుకోసం ఈ అవతారాలన్నీ ఎత్తుతున్నాడు? కేవలం రాక్షసులను మాత్రమే సంహరించడానికి కాదు, ఆయన్ని నిత్యము ఆరాధించి తరించేటటువంటి భక్తులను దాసులను అనుగ్రహించడానికి. ఇక్కడ హిరణ్యకశిపుణ్ణి సంహరించి ప్రహ్లాదుని ఉద్ధరించి భూమికి మంగళాన్ని కలిగించారని అన్నమాచార్యుల వారు ఎంతో చక్కగా ఈ సంకీర్తనలో తెలియజేశారు. మీరు చాలా చక్కగా గానం చేశారంటే మీకు అభినందనలు. సుధాకర్ గారు, సుమనస్ పాడిన ఈ సంకీర్తనలోని సంగీత విశ్లేషణ మాకు అందజేస్తారా? రాగములలోకెల్లా రాజసము కలిగినటువంటి రాగము తోడి రాగం, అపూర్వమైనటువంటి రాగం. ప్రహ్లాద వరదుడైనటువంటి శ్రీ నృసింహస్వామి వారిని వర్ణిస్తూ శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారి యొక్క సంకీర్తన ఎంతో అనుభవపూర్వకంగా చక్కగా తోడి రాగంలో ఈ కీర్తనను ఆలపించడం ఎంతైనా ముదావహం, చాలా సంతోషం కలిగించింది. ఓం నమో వెంకటేశాయ. అనంతకోటి జన్మల పుణ్యఫలం వెంకటాద్రిపై శ్రీనివాసునిగా వెలసి ఉన్న శ్రీ మహావిష్ణువు దర్శనం. తిరుమల పుణ్యక్షేత్రం అంతా ఆధ్యాత్మిక దివ్య తరంగాలతో నిండి ఉంటుంది. ఆ దివ్య తరంగాలను సంకీర్తన వల్లరిగా అన్నమయ్య మనకు అందించారు. స్వామిని శరణు వేడడమే వివేకమని ప్రబోధించే కాదు వివేకము ఇది కాదు అవివేకము అనే ఆధ్యాత్మిక సంకీర్తనను ఇప్పుడు అనన్య పాడనున్నారు. విని ఆస్వాదిద్దాం. కాదు అవివేకము కాదు వివేకము ఇది కాదు అవివేకము శోధించి నీకే శరణు చొరవలే గాని కాదు వివేకము ఇది కాదు అవివేకము శోధించి నీకే శరణు చొరవలే గాని కాదు వివేకము. జన్మ కథ ఏమి నెరుగడు ముందరి జన్మమునకు ముంచి పుణ్యము శేషును కందువ తొల్లిటి జన్మ కథ ఏమి నెరుగడు ముందరి జన్మమునకు ముంచి పుణ్యము
పుణ్యము సేసును ఇందేమిగనెనో దేహి ఎవరి నమ్మెనో తాను సందడి భోగములలో సాములు చేసిని ఇందేమిగనెనో దేహి ఎవరి నమ్మెనో తాను సందడి భోగములలో సాములు చేసిని కాదు వివేకము ఇది కాదు అవివేకము శోధించి నీకే శరణు తగని దూరించే వేళ తన స్వతంత్రము లేదు మిగులానుద్యోగించు మేలుకొనే వేళ తగని దూరించే వేళ తన స్వతంత్రము లేదు మిగులానుద్యోగించు మేలుకొనే వేళ నిగిడి శ్రీ వెంకటేశ నీవంతరాత్మవనక వెగటు చదువులలో వెదక చూచిని నిగిడి శ్రీ వెంకటేశ నీవంతరాత్మవనక వెగటు చదువులలో వెదక చూచిని కాదు వివేకము ఇది కాదు అవివేకము శోధించి నీకే శరణు చొరవలే గాని కాదు వివేకము ఇది కాదు అవివేకము కాదు వివేకము ఇది కాదు అవివేకము కాదు వివేకము భరత్ శర్మ గారు, అనన్య పాడిన ఈ సంకీర్తనలోని సాహిత్య విశ్లేషణ మాకు అందజేస్తారా? తాళ్లపాక పెద తిరుమలాచార్యుల వారు చాలా చక్కని ఆధ్యాత్మిక భావాలతో ఈ సంకీర్తనను తెలియజేశారు. దాదాపు సగం జీవితం నిద్రలోనే గడిచిపోతుంది. ఆ సమయంలో ప్రతి మానవునికి కూడా తన మీద తనకు స్వతంత్రత ఉండదు. ఎందుకంటే నిద్రలో ఏం జరుగుతుందో మనం ఏం చెప్పగలం. కాబట్టి ఆ సగం జీవితంలో మిగిలినటువంటి సగభాగంలో మనం ఏ ఏ కార్యాలు చేస్తున్నాం అనేటటువంటిదే ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి ఆ విషయాన్నే తెలియజేస్తూ ఏ కార్యాన్ని చేస్తే మనకు కృతార్థత చేకూరుతుందో, ఏ పుణ్యకార్యాలను చేస్తే మనకు పరమపద ప్రాప్తి కలుగుతుందో ఆ విషయాలను ఇందులో చక్కగా తెలియజేశారు. కాదు వివేకము ఇది కాదు అవివేకము శోధించి నీకు శరణు చొరవలే గాని. ఎన్నో రకాలుగా కార్యాలు చేస్తూ ఉంటాం, కానీ మనం చివరికి ఎవరికి వాటిని అన్నిటినీ అర్పించాలి అంటే ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి. తగ నిదరించే వేళ తన స్వతంత్రము లేదు మిగులానుద్యోగించు మేలుకొనే వేళ. ఇక మేలుకున్న తరువాత ఎన్నో రకాల కార్యాలు చేస్తూ ఉంటాడు, కానీ 10 నిమిషాల భగవద్ ఆరాధనకు మాత్రం సమయం ఉండదు. కాబట్టి మన జీవితంలో భగవద్ ఆరాధనకు ఎంత ప్రాముఖ్యాన్ని ఇస్తే అంత కృతకృత్యులమవుతాము అనేటటువంటి విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు. కాబట్టి మనం కోరుకుంటే ఏం కోరుకోవాలి? నాశనము లేనటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చరణ భజనాన్ని మాత్రమే కోరుకోవాలి అని చాలా చక్కగా తాళ్లపాక పెద తిరుమలాచార్యుల వారు తెలియజేశారు. మీరు చాలా చక్కగా గానం చేశారండి, అభినందనలు. సుధాకర్ గారు, అనన్య పాడిన ఈ సంకీర్తనలోని సంగీత విశ్లేషణ మాకు అందజేస్తారా? ఒక ఆధ్యాత్మిక భావనతో
బ్రహ్మజ్ఞానము కలిగేటటువంటి ఒక తురీయ జ్ఞానంలోకి తీసుకెళ్ళినట్లుందమ్మా ఈ కీర్తన. ధన్యవాదాలు సార్. తాళపాక పెద్ద తిరుమలాచార్యుల వారి యొక్క ఆధ్యాత్మిక సంకీర్తన. శ్రీమతి డాక్టర్ కొల్లూరి వందన గారు దీన్ని స్వరపరిచారు. యమన్ కళ్యాణి రాగం. ఈ కీర్తన కాదు వివేకము ఇది కాదు అవివేకము పాడుతున్నంతసేపు నేను ధ్యానంలోకి వెళ్ళినట్లుగా అనిపించింది. చాలా చక్కగా పాడారు. పరమాత్మని యొక్క దయ పరిపూర్ణంగా మీకు ఉండాలని, మంచి గొప్ప కళాకారునిగా అభివృద్ధిలోకి రావాలని కాంక్షిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. ధన్యవాదాలు సార్. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం ఈ సంచికకు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ తిరుపతి మృదంగం సుధాకర్ గారికి మా ధన్యవాదాలు. అలాగే విశిష్ట అతిథిగా విచ్చేసిన శ్రీ ఉప్పలధడియం భరత్ శర్మ గారికి మా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గాయనీ గాయకులకు తమ ప్రతిభతో సంగీత సహకారం అందించి కార్యక్రమాన్ని రక్తి కట్టించిన మా సంగీత కళాకారులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం ఈ సంచికలో పాల్గొన్న గాయనీ గాయకులకు ఆ పద్మావతి వల్లభుని దివ్యాశీసులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వచ్చే సంచికలో సరికొత్త సంకీర్తనలతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Namo